ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దానం ఏమనగా, దావీదు జీవితంలో దావీదుతో యుద్ధము చేయడానికి దావీదు కంటే శక్తి కలిగినటువంటి అనేకులు ఎంతమంది వ్యతిరేకముగా వచ్చినప్పటికీ కూడా దావీదు దేవునికి భయపడలేదు. ఎందుకనంటే దావీదు ఎవరిని కలిగి ఉన్నాడంటే లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాణిని కలిగి ఉన్నాడు. ఈరోజు ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షాన కూడా ఉన్నాడు. కాబట్టి మనకి విరోధముగా ఎన్ని ఆయుధాలు లేచినప్పటికీ, విరోధముగా ఎంతమంది గుంపు కూడి వ్యతిరేకముగా మాట్లాడినప్పటికీ దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే మన పక్షముగా ఉన్నటువంటి వాడు వారి కంటే కూడా అధికుడై ఉన్నాడు. ఈ వాగ్దానమును విశ్వాసముతో మనం నమ్మాలి. ఎప్పుడైతే నమ్మి మనము ధైర్యంగా ఉంటామో ఆ వస్తున్నటువంటి పోరాటాలకు, వస్తున్నటువంటి సమస్యలకు భయపడకుండా ధైర్యము కలిగి ఉంటామో వాటిని ఎదుర్కొనగలిగే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నేను దేనికి భయపడను, నా హృదయము భయపడదు, నేను ధైర్యముగా ఉంటాను. నా మీదకు ఎంతమంది యుద్ధానికి వచ్చినా కానీ నా ధైర్యాన్ని నేను విడవకుండా ఉంటాను అని అంటున్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందనంటే అతనిలో క్రీస్తు ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన నీలో ఉంటే నీవు కూడా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన నీలో ఉంటే విశ్వాసముతో ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఎదురవుతున్న ప్రతి పోరాటమును జయించి విజయములోనికి నడిపించే సామర్థ్యం ఆయన ఇస్తాడు. అటువంటి సామర్థ్యము ఈరోజు మనందరము యేసు నామములో పొందుకొందుము గాక. ఆమేన్.